10 అడుగుల ఎత్తులో ఉగ్ర రూపంలో ఉన్న కాలభైరవ స్వామిని మీరు ఎక్కడైనా చూసారా? నేను చూపిస్తున్న ఈ ఆలయంలో కాకుండా మీరు ఇంకెక్కడైనా చూసి ఉంటే ఆ ఆలయం ఎక్కడుందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ ఆలయంలో ఉన్న కాలభైరవ స్వామి యొక్క ఉగ్ర రూపం దుర్మార్గుల సంహారం, భక్తుల రక్షణ కోసం. పురాణాల ప్రకారం సతీమాత కుడి భుజం పడిన ప్రదేశం 51 శక్తిపీఠాలలో ఒకటైన ఆలయం రతన్పూర్ మహామాయ ఆలయం. ఈ మహామాయ ఆలయానికి రక్షకుడే ఈ ఆలయంలో ఉన్న కాలభైరవ స్వామి. ఈ కాలభైరవ స్వామిని దర్శించుకుంటేనే మహామాయాదేవి దర్శనం సంపూర్ణమైనట్లు. అమ్మవారిని దర్శించుకునే ముందు ఈ కాలభైరవ స్వామిని దర్శించుకోవాలి. ఈ స్వామివారి దర్శనం వలన శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. అలాగే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఆలయం తంత్ర సాధనకు, భూత ప్రేత బాధల నివారణకు ప్రసిద్ధి చెందినది. అత్యంత శక్తివంతమైన క్షేత్రం. ఈ ఆలయం రతన్పూర్లోని బిలాస్పూర్ జిల్లాలో మహామాయా ఆలయం సమీపంలో ఉంటుంది. గర్భగుడిలో ఉన్న కాలభైరవ స్వామిని దర్శించుకోండి. ఈ ఆలయాన్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి.